హలో అందరికీ. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ అనేది ఒక సబ్జెక్ట్, అలాగే రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ అనేది ఒక టాపిక్. ఈరోజు మనం బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ట్రీ డయాగ్రామ్ చూద్దాం, ఓకేనా. అందులో బ్రదర్ అండ్ సిస్టర్తో స్టార్ట్ చేద్దాం. బ్రదర్ సిస్టర్కి ఫాదర్ అండ్ మదర్ ఉంటారు, అలాగే ఈ ఫాదర్ అండ్ మదర్కి కూడా పేరెంట్స్ ఉంటారు. ఫాదర్ అండ్ మదర్. అలాగే ఫాదర్కి సిస్టర్ అండ్ బ్రదర్ ఉంటారు, మదర్కి కూడా బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు, ఓకేనా. ఇప్పుడు ఈ ఫాదర్ సైడ్ ఉన్న సిస్టర్, బ్రదర్, ఫాదర్, మదర్, వీళ్ళని ఏమని పిలుస్తామంటే ప్యాటర్నల్ అని పిలుస్తాం. ప్యాటర్నల్. మదర్ సైడ్ ఉన్న ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ని ఏమని పిలుస్తాం? మ్యాటర్నల్ అని పిలుస్తాము. ఫాదర్ సైడ్ ఉన్న వాళ్ళని ప్యాటర్నల్ అంటాము, మదర్ సైడ్ ఉన్న వాళ్ళని మ్యాటర్నల్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ ఫాదర్కి బ్రదరు, సిస్టర్ ఉంటారు కదా, వాళ్ళకి డాటరు, సన్ ఉంటారు కదా, వీళ్ళకి ఏమవుతారంటే డాటర్ అయితే నీస్ అని పిలుస్తారు, అదే సన్ అయితే నెఫ్యూ అని పిలుస్తారు, ఓకేనా. ఇప్పుడు వీళ్ళు కజిన్స్ అవుతారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ సేమ్ జనరేషన్లో ఉన్నారు కదా, కాబట్టి కజిన్స్ అవుతారు, ఓకేనా. కజిన్స్. ఇప్పుడు తినకి అంటే ఫాదర్ వాళ్ళ వైఫ్ అంటే మన మమ్మీ, మన మదర్కి వీళ్ళు ఏమవుతారు? ఫాదర్ ఇన్ లా, ఈవిడి మదర్ ఇన్ లా. జెంట్స్ అయితే ఫాదర్ ఇన్ లా, అది ఉమెన్స్ అయితే మదర్ ఇన్ లా, ఓకేనా. ఇప్పుడు మనం ఈ సింబల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ సింబల్స్ దేన్ని డినోట్ చేస్తాం అనేది చూద్దాం రండి. ఈ డబల్ లైన్ ఉన్న యారో వచ్చేసి కపుల్స్, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారీడ్ కపుల్స్కి యూజ్ చేస్తాం. అది సింగిల్ లైన్ యారోస్ అన్న సిబ్లింగ్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్కి యూజ్ చేస్తాం. ఈ అప్వర్డ్ యారో ఉంది కదా, అది అప్పర్ జనరేషన్స్కి యూజ్ చేస్తాము. ఈ డౌన్వర్డ్ యారో వచ్చేసి డౌన్వర్డ్ జనరేషన్స్ అంటే కింద జనరేషన్స్ వాళ్ళకి యూజ్. ఇప్పుడు మనం నేర్చుకున్న బ్లడ్ రిలేషన్స్ బేసిక్స్ నుండి చిన్న పజిల్ని సాల్వ్ చేద్దాం, చిన్న క్వశ్చన్ని, ఓకేనా. 7 persons ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆర్ లివింగ్ ఇన్ ఏ హౌస్. 7 మంది ఉన్న ఫ్యామిలీ ఉందంట, ఒక 7 members ఉన్న ఫ్యామిలీ ఉందంట. దేర్ ఆర్ 3 generations అండ్ 3 couples ఇన్ ఏ ఫ్యామిలీ. అందులో 3 generations అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, పేరెంట్స్ అండ్ అవర్ జనరేషన్, 3 generations ఉన్నదంట. అందులో 3 married కపుల్స్ అంటే మ్యారీడ్ అనే కదా, 3 married couples కూడా ఉన్నారంట. ఫస్ట్ సి ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ డి. ఫాదర్ ఇన్ లా అంటే సి జెంట్స్, మెన్స్ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుందని కదా, అందుకని. జెంట్స్ అంటే మనం దేంతో రిప్రజెంట్ చేయాలన్నాం? ఇలా బాక్స్తో రిప్రజెంట్ చేస్తాము. సి అంట డీకి ఫాదర్ ఇన్ లా అంట. ఎందుకు ఇలా వేసుకున్నాం ఫస్ట్ మనం? ఎందుకంటే డి మనకి జెంట్సో, ఉమెన్సో అంటే డాటర్ ఇన్ లానో, సన్ ఇన్ లానో తెలియదు మనకి. సికి డి ఏమవుతుంది? ఐదర్ డాటర్ ఇన్ లా కానీ, సన్ ఇన్ లా కానీ అవుతుంది. కానీ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కదా, ఏమిచ్చాడు? సి ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ డి అని ఇచ్చాడు. దాన్ని మనం ఇలా డ్రా చేసుకోవాలి. సి ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ డి. తర్వాత ఏమిచ్చారు? హెచ్ హ్యాజ్ ఓన్లీ 2 children అంట. హెచ్కి 2 children ఉన్నారంట. హెచ్కి 2 children ఉన్నారు అంటే ఎవరో తెలియదు మనకి, 2 children ఉన్నారు అంతే. హెచ్ హ్యాజ్ 2 children. కే ఈజ్ బ్రదర్ ఆఫ్ జీ. ఇంకేమిచ్చాడు? కే ఈజ్ బ్రదర్ ఆఫ్ జీ. ఈ సింబల్ ఏంటి? సిబ్లింగ్స్కే కదా యూజ్ చేస్తాము. కే ఏంటంట? బ్రదర్ అంట. కే జీకి బ్రదర్ అంట. ఇది సిబ్లింగ్స్కేగా మనం యూజ్ చేస్తాము. కే ఈజ్ బ్రదర్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. ఎఫ్ అంట ఫాదర్ ఆఫ్ హెచ్. ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్. హెచ్ హూ ఈజ్ మ్యారీడ్ ఉమెన్. హెచ్ అంట మ్యారీడ్ ఉమెన్ అంట, అంటే హెచ్కి మ్యారేజ్ అయిపోయింది, ఎవరనేది తెలీదు, ఓకేనా. సి ఈజ్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ఈ. సి అంట ఈకి చైల్డ్ కాదు. సి అంట ఈకి చైల్డ్ కాదు. అంటే ఇక్కడ హెచ్ మ్యారీడ్ కపుల్ కదా, ఇక్కడ హెచ్ వస్తుంది. ఇక్కడ హెచ్ ఎందుకంటే ఎఫ్ ఫాదరు
దీనికి ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్కి ఫాదర్ ఎఫ్ అంట. అదే ఇక్కడ తీసుకుంటే మనకి 3 జనరేషన్సే ఉండాలి కదా, అంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా మనకి. అందుకని ఈ హెచ్ ఇక్కడ తీసుకున్నాం. హెచ్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎఫ్ మనకి ఫాదర్ అని తెలుసు కదా, అందుకని డైరెక్ట్ ఇక్కడ వేసేసాము. అది హెచ్కి మ్యారేజ్ అయిందని కూడా తెలుసు, అందుకే హెచ్ ఈజ్ వైఫ్ ఆఫ్ సి అని రాసాము. నెక్స్ట్ ఏం చెప్తాడు మనకి, నెక్స్ట్ ఏముంది, సి ఈజ్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ఈ అని తెలుసు. ఓకేనా. ఈ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీ, అంటే ఈ అంట జీకి గ్రాండ్ మదర్. అంటే గ్రాండ్ మదర్ అంటే ఉమెనే కదా, ఉమెన్ అంటే ఇంకెక్కడెక్కడ వచ్చే ఛాన్స్ లేదు, అందుకని ఇక్కడే వస్తుంది. వీళ్ళిద్దరూ మ్యారీడ్. ఎవరికంట, జీకంట. ఆల్రెడీ ఇక్కడ కే జీ ఉంది, కే జెంట్ కదా, సో ఇక్కడ వస్తుంది మ్యారీడ్ కాబట్టి కే అండ్ డి ఆర్ మ్యారీడ్ కపుల్స్ అండ్ జీ. ఎందుకంటే మనకి ఇక్కడ దెర్ ఆర్ 4 ఫీమేల్స్ ఇన్ ద ఫ్యామిలీ అని ఇచ్చారు. ఓకేనా, 4 ఫీమేల్స్ అంట. 1 2 3 అయిపోయినాయి. నెక్స్ట్ జీ ఫీమేల్ అనే కదా, అంతే కదా, 4 ఫీమేల్స్ అని ఇచ్చినప్పుడు ఈ హెచ్ డి అయిపోయింది, సో జీ అనేది ఫీమేల్. ఓకేనా. థ్యాంక్ యూ.